ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ఇటీవల విదేశీ పర్యటన, ముఖ్యంగా జీ7 సమావేశానికి హాజరయ్యే ముందు సిప్రస్లో ఆగడం భారతదేశం యొక్క దౌత్య వ్యూహంలో ఒక కీలకమైన చర్చగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంలో టర్కీతో సిప్రస్ యొక్క చారిత్రక శత్రుత్వం మరియు భారతదేశం టర్కీ సంబంధాలలో ఉన్న ఉద్రిక్తతలు ఈ పర్యటనకు రాజకీయ మరియు వ్యూహాత్మక ప్రాముఖ్యతను జోడించాయి. అదే సమయంలో సిప్రస్లో ఇటీవల జరిగిన భూకంపం ఈ సంఘటనలకు మరింత సంక్లిష్టతను జోడించింది. ఈ వీడియోలో దీనిలో మోడీ యొక్క దౌత్య వ్యూహం, టర్కీ సిప్రస్ సంబంధాలు, భారతదేశం టర్కీ ఉద్రిక్తతలు మరియు సిప్రస్లో భూకంపం యొక్క ప్రభావాన్ని పరిశీలిద్దాం. 2025 జూన్లో జీ7 సమావేశానికి హాజరయ్యేందుకు కెనడా వెళ్లే ముందు ప్రధానమంత్రి మోడీ సిప్రస్లో ఆగడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా పరిగణించబడుతుంది. ఎక్స్లో పోస్టుల ప్రకారం ఈ పర్యటన టర్కీకి ఒక దౌత్య సందేశంగా చూపబడుతుంది. ఎందుకంటే సిప్రస్ మరియు టర్కీ మధ్య 1974 నుండి ఉన్న శత్రుత్వం దీనికి నేపథ్యంగా ఉంది. 1974లో టర్కీ ఉత్తర సిప్రస్పై ఆక్రమణ చేసి దాన్ని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థర్న్ సిప్రస్గా ప్రకటించింది. దీనిని అంతర్జాతీయంగా గుర్తించిన దేశాలు తక్కువ. ఈ ఆక్రమణ సిప్రస్ను 2 భాగాలుగా విభజించింది. ఇది ఇప్పటికీ 2 దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణంగా ఉంది. మోడీ యొక్క సిప్రస్ పర్యటన 23 సంవత్సరాల తర్వాత ఒక భారత ప్రధానమంత్రి ఈ దేశాన్ని సందర్శించటం ఒక సాంకేతికంగా చూపబడుతుంది. ఈ పర్యటన టర్కీకి ఒక రాజకీయ సందేశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే టర్కీ భారతదేశం యొక్క శత్రుదేశమైన పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిప్రస్లో మోడీ ఆగటం టర్కీకి ఒక వ్యూహాత్మక చెక్మేట్గా చూపబడుతుంది. ఎందుకంటే సిప్రస్ టర్కీ యొక్క శత్రుదేశంగా పరిగణించబడుతుంది. ఈ పర్యటనలో భారతదేశం సిప్రస్తో ఆయుధ ఒప్పందాలను కుదుర్చుకోవటానికి సన్నాహాలు చేస్తున్నట్లు కూడా పోస్టులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా 350 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఎయిర్ టు ఎయిర్ మిసైల్ గాండీవాను డిఆర్డీఓ సిద్ధం చేస్తుందని తెలిపాయి. ఇది భారతదేశం యొక్క రక్షణ రంగంలో సిప్రస్తో సహకారాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఉంది. ఇది టర్కీకి మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. భారత్ మరియు టర్కీ మధ్య సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉద్రిక్తంగా ఉన్నాయి. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కాశ్మీర్ అంశంపై ఐక్యరాష్ట్ర సమితిలో బహిరంగంగా పాకిస్తాన్కు మద్దతిచ్చారు. ఇది భారతదేశానికి అసంతృప్తిని కలిగించింది. అదనంగా టర్కీ పాకిస్తాన్తో సైనిక మరియు ఆర్థిక సహకారాన్ని కొనసాగిస్తుంది. ఇది భారతదేశ భద్రతా ఆందోళనలను మరింత పెంచింది. ఉదాహరణకు పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లు మరియు ఇతర సైనిక సామాగ్రిని సరఫరా చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇవి భారత సరిహద్దుల వద్ద ఉపయోగించబడుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ యొక్క సిప్రస్ పర్యటన టర్కీకి ఒక దౌత్య హెచ్చరికగా చూపబడుతుంది. సిప్రస్తో భారత్ యొక్క సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం టర్కీ యొక్క ప్రాంతీయ ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇది భారతదేశం యొక్క శత్రువు మిత్రుడు అనే వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది టర్కీ పాకిస్తాన్ సంబంధాలకు ఒక పరోక్ష సవాల్గా పనిచేస్తుంది. మోడీ యొక్క సిప్రస్ పర్యటన సమయంలో సిప్రస్లో ఒక భూకంపం సంభవించినట్లు సమాచారం ఉంది. ఈ భూకంపం యొక్క తీవ్రత మరియు ప్రభావం గురించి నిర్దిష్ట వివరాలు అందుబాటులో లేనప్పటికీ ఇది ఈ పర్యటన యొక్క రాజకీయ మరియు దౌత్య సందర్భానికి మరింత శ్రద్ధను ఆకర్షించింది. సిప్రస్ తూర్పు మధ్యధర సముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. భౌగోళికంగా భూకంప ప్రమాద జోన్లో ఉంది. గతంలో కూడా సిప్రస్లో భూకంపాలు సంభవించాయి మరియు ఈ సంఘటన స్థానిక ప్రజలకు మరియు అంతర్జాతీయ సమాజానికి ఒక ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ భూకంపం మోడీ యొక్క పర్యటన సమయంలో జరగటం వల్ల భారతదేశం సిప్రస్కు మానవతా సహాయం అందించే అవకాశం ఉంది. భారతదేశం గతంలో ఇతర దేశాలలో సహజ విపత్తుల సమయంలో సహాయం అందించిన చరిత్ర ఉంది. ఉదాహరణకు 2004లో సునామీ మరియు 2015లో నేపాల్ భూకంపం సమయంలో ఈ సందర్భంలో సిప్రస్కు సహాయం అందించడం ద్వారా భారతదేశం తన దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఇది టర్కీకి మరో దిశ. ఇది టర్కీకి మరో సందేశంగా పనిచేస్తుంది. మోడీ యొక్క సిప్రస్ పర్యటన తర్వాత అతను కెనడాలో జరిగే జీ7 సమావేశానికి హాజరవుతున్నాడు. జీ7 సమావేశం జూన్ 15 నుంచి 17 వరకు 2025లో అల్బర్టా ఫ్రామిన్స్లో జరగనుంది మరియు ఈ సమావేశంలో భారతదేశం ఒక ఆహ్వానిత దేశంగా పాల్గొంటుంది. ఈ సమావేశంలో భారతదేశం గ్లోబల్ సౌత్ దేశాల తరపున తన స్వరాన్ని వినిపించటానికి మరియు ఆర్థిక భద్రత మరియు పర్యావరణ అంశాలపై తన స్థానాన్ని బలపరచడానికి అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంలో మోడీ యొక్క
పాల్గొనడం కొంత వివాదాస్పదంగా కూడా చూపబడుతుంది. ఎందుకంటే కెనడాలో ఖలిస్తానీ ఉద్యమం యొక్క ప్రభావం భారత్ కెనడా సంబంధాలను ఒత్తిడికి గురిచేస్తుంది. కెనడా ఎన్నికల్లో ఖలిస్తానీ మద్దతుదారులు లిబరల్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల భారతదేశం ఈ సమావేశంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మోడీ యొక్క సిప్రస్ పర్యటన ఈ సందర్భంలో ఒక వ్యూహాత్మక చర్యగా చూపబడుతుంది. ఎందుకంటే ఇది భారతదేశం యొక్క దౌత్య సామర్థ్యాన్ని మరియు ప్రాంతీయ శత్రు దేశాలతో సంబంధాలను సమతుల్యం చేసే సామర్థ్యాన్ని చూపిస్తుంది. మోడీ యొక్క సిప్రస్ పర్యటన భారతదేశం యొక్క దౌత్య వ్యూహంలో ఒక కీలకమైన అడుగుగా చూపబడుతుంది. ఇది టర్కీ మరియు పాకిస్తాన్లతో సంబంధాలను సమతుల్యం చేయడానికి మరియు భారతదేశం యొక్క ప్రాంతీయ ప్రభావాన్ని పెంచడానికి ఒక ప్రయత్నంగా చూడవచ్చు. సిప్రస్తో సంబంధాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం మధ్యధరా ప్రాంతంలో తన స్థానాన్ని బలపరచవచ్చు. ఇది ఇండో పసిఫిక్ వ్యూహంలో కూడా ముఖ్యమైన పాత్రగా పోషిస్తుంది. అదనంగా ఈ పర్యటన భారతదేశం యొక్క మల్టీ అలైన్మెంట్ విధానాన్ని ప్రతిబింబిస్తుంది. దీనిలో భారతదేశం వివిధ దేశాలతో సంబంధాలను బలోపేతం చేస్తూ తన జాతీయ ఆస్తకులకు కాపాడుకుంటుంది. టర్కీ మరియు పాకిస్తాన్లతో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారతదేశం సిప్రస్ వంటి దేశాలతో సంబంధాలను పెంచడం ద్వారా తన దౌత్య స్థానాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తుంది. ప్రధానమంత్రి మోడీ యొక్క సిప్రస్ పర్యటన G7 సమావేశానికి హాజరయ్యే ముందు భారతదేశం యొక్క దౌత్య వ్యూహంలో ఒక కీలకమైన చర్చగా చూపబడుతుంది, ఒక కీలకమైన చర్యగా చూడబడుతుంది. ఈ పర్యటన టర్కీ ఒక రాజకీయ సందేశంగా పనిచేస్తుంది, ఎందుకంటే సిప్రస్ మరియు టర్కీ మధ్య ఉన్న శత్రుత్వం దీనికి నేపథ్యంగా ఉంది. సిప్రస్లో జరిగిన భూకంపం ఈ పర్యటనకు మరింత శ్రద్ధగా ఆకర్షించింది మరియు భారతదేశం సిప్రస్కు మానవతా సహాయం అందించడం ద్వారా తన దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఈ సంఘటనలు భారతదేశం యొక్క గ్లోబల్ దౌత్య వ్యూహంలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తాయి. ఇది టర్కీ మరియు పాకిస్తాన్ వంటి శత్రు దేశాలతో సంబంధాలను సమతుల్యం చేస్తూ సిప్రస్ వంటి మిత్ర దేశాలతో సహకారాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం.